టార్గెట్ చేశారంటారు బండి సంజయ్ గారిని? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ బలపడుతుంది. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు ఉంటే ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ ముఖ్యమంత్రులే 17-18 మంది ఉన్నారు. అస్సాం, వెస్ట్ బెంగాల్, బీహార్ ఎక్కడ చూసినా వీళ్ళే, త్రిపుర కానించి. ఎలాగైనా బీజేపీని బలపడకుండా చెయ్యాలి, వీక్ చేయాలని ఒక ప్లాన్లో ఎప్పటి నుంచో పాపం బండి సంజయ్ గారి మీద టార్గెట్. ఆయన ఏంటంటే కింది స్థాయి నుండి పై స్థాయికి వచ్చిన వ్యక్తి. ఆయన కార్పొరేటర్ నుంచి ఈరోజు కేంద్ర మంత్రి అయిన వ్యక్తి. సో ఆయన టార్గెట్ చేస్తారు. చాలా దుర్మార్గం అండి. ఇప్పుడు బండి సంజయ్ గారిని వీళ్ళు ఇబ్బంది పెట్టినట్టు కాదు, ఒక ఫాదర్ని ఇబ్బంది పెట్టినట్టు, ఒక తండ్రిని ఇబ్బంది పెట్టినట్టు. ఓకే, బండి సంజయ్ గారు దొరకట్లేదని చెప్పేసి భగీరథని లాగారంటారా ఇందులోకి? అదే అయి ఉంటుంది. ఇప్పుడు పిల్లలు అంటే కొంచెం ఎంజాయ్ చేస్తారు కదండి, ఫామ్ హౌస్కి వెళ్తారు, డ్రింక్ తాగుతారు, ఎవరున్నారు సిగరెట్ తాగుతారు. వాటికి నేను సపోర్ట్ చేయడం లేదు, అవన్నీ చేసేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. అవన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు బయటికి లాగారు. మరి వాళ్ళ పిల్లలు చేయలేదా? వాళ్ళ పిల్లలు డబల్ చేసుకుంటారు. దేవుడు అనేవాడు ఉన్నాడు, వాళ్ళ పిల్లలు కూడా ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వస్తారు. ఇది నా శాపం.